వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ద మర్డర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్ పుస్తక రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద మర్డర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్? సో ఆప్షన్స్ లో మనకి ఏఈ సురేష్ అనే పర్సన్ ఇచ్చారు, ప్రియాంక కోటం రాజు అండ్ అనురాధ రాయ్. అనురాధ రాయ్ రీసెంట్ గా 2021 లో రాసిన బుక్ గా ద అర్త్ స్పిన్నర్ అనే బుక్ ని చెప్పొచ్చు. ద అర్త్ స్పిన్నర్ ఈజ్ అ బుక్ రిటన్ బై అనురాధ రాయ్. సో దీనితో పాటు స్లీపింగ్ ఆన్ జూపిటర్ అనే బుక్ ని కూడా ఈమె రాశారు, స్లీపింగ్ ఆన్ జూపిటర్. సో ఈ రెండు బుక్స్ ని రాసింది కూడా అనురాధ రాయ్ గారు. సో నెక్స్ట్, ఏఈ సురేష్ అండ్ ప్రియాంక కోటం రాజు ఇద్దరు కలిసి రీసెంట్ గా రాసిన బుక్ గా మనం ద మర్డరర్, ద మోనార్క్ అండ్ ద ఫకీర్ అనే పుస్తకాన్ని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Next question. So who among the following is not recipient of Times Excellence Award 2021? సో టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2021 బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ని, అంటే కొత్తగా ఎవరైతే బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారో సో అలాంటి వాళ్ళని అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి సో ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. 6 న్యూ ఇండస్ట్రియలిస్ట్ కి లేదా యంగ్ ఇండస్ట్రియలిస్ట్ కి ఈ అవార్డ్ ని ప్రకటించారు. సో అయితే ఆ 6 ఎవరు లేరు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. నీరజ్ చోప్రా ఈజ్ నాట్ ఇన్ లిస్ట్. సో ఒకటి మనకి బ్రాస్ భూషణ్ జా అండ్ నెక్స్ట్ సర్జిత్ దాస్ అండ్ విరాజ్ కోహ్లీ, వీళ్ళ ముగ్గురు ఉన్నారండి, బట్ లేనిది నీరజ్ చోప్రా. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, which public sector undertaking of India has won the prestigious Global ATD 2021 Best Award అని అడుగుతున్నారు. సో గ్లోబల్ ATD 2021, సో అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ అనేది ఏటీడీ యొక్క ఎబ్రివేషన్. అలాంటి గ్లోబల్ ఏటీడీ 2021 ఉత్తమ అవార్డ్ ని ఈ కింది ఇచ్చిన ఏ గవర్నమెంట్ సెక్టార్ కంపెనీ మనకి ఓన్ చేసుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సిఐఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పవర్ గ్రిడ్. సో టోటల్ గా ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా 71 ఆర్గనైజేషన్స్ ని రిఫర్ చేశారంట. ఈ 71 ఆర్గనైజేషన్స్ లో ఇండియాకి సంబంధించిన పవర్ గ్రిడ్ అనేది టాప్ 10 లోని 8th స్థానాన్ని సంపాదించుకుంది, టాప్ 8th గా ఉంది. సో అలాంటి టాప్ 8th ప్లేస్ ని సెక్యూర్ చేసుకున్న పవర్ గ్రిడ్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్డ్ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కి ఈ సంవత్సరం గ్లోబల్ ఏటీడీ అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్ 2021 అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్, రీసెంట్లీ హూ బికమ్ ద కోల్ ఇండియాస్ ఫస్ట్ విమెన్ ఇంజనీర్ ఫర్ అండర్ గ్రౌండ్ మైన్స్? సో భారతదేశంలో మొట్టమొదటిగా అండర్ గ్రౌండ్ గనులకి విమెన్ ఇంజనీర్ గా కోల్ ఇండియా లిమిటెడ్ లో అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఒకటి సరళ తాక్రల్ అని ఉంది. సో సరళ తాక్రల్ ఫస్ట్ ఇండియన్ పైలట్ గా చెప్తారు, ఈమె 2008 లో మరణించారు. అండ్ నెక్స్ట్ అవని చతుర్వేది. అవని చతుర్వేది is the one of the women in that pilot combat pilot fighter అని కూడా చెప్తా ఉంటారు. ముగ్గురు ఉన్నారు మనకి, ఫస్ట్ టైం విమెన్ పైలట్ కాంబాట్ ఫైటర్ కింద సెలెక్ట్ అయ్యారు. ఆ ముగ్గురులో వన్ ఆఫ్ ద పర్సన్ గా అవని చతుర్వేది గాని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్, చంద్రాని ప్రసాద్ వర్మ, ద ఫస్ట్ విమెన్ మైనింగ్ ఇంజనీర్ ఇన్ ఇండియా. అలాగే నాగ్పూర్ కేంద్రంగా ఉన్న నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూయల్ మైన్స్ దాంట్లో ఆమె ఒక ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా కూడా వర్క్ చేశారు. సో ఆమె చంద్రాని ప్రసాద్ వర్మ. కానీ ఇక్కడ అడిగింది కోల్ ఇండియా లిమిటెడ్ లో అండర్ గ్రౌండ్ మైన్స్ కి ఫస్ట్ విమెన్ గా అపాయింట్ అయింది ఎవరు అని, ఆకాంక్ష కుమారి. So Akanksha Kumari is appointed as the first women engineer in underground mines of Coal India Limited. అలాగే ఎక్కడి నుంచి ఈమె వర్క్ ని ప్రారంభించనున్నారు అంటే చురి. సో చురి మైన్స్ అనేవి మనకి జార్ఖండ్ కేంద్రంగా ఉన్నాయి. సో అక్కడ ఈమె వర్క్ ని స్టార్ట్ చేయనున్నారు. అలాగే కోల్ ఇండియా లిమిటెడ్ కి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నది ఎవరు అంటే ప్రమోద్ అగర్వాల్ గారు. ప్రమోద్ అగర్వాల్ ఈజ్ అ ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ గా చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్. జీకే పరంగా మీకు అది యూజ్ అవుతుంది. చంద్రాని ప్రసాద్ వర్మ ఇస్ అ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్ ఫస్ట్ విమెన్ ఆఫ్ ఇండియా యాజ్ అ క్రియేటెడ్ రికార్డెడ్ యాజ్ అ మైనింగ్ ఇంజనీర్ గా చెప్పొచ్చు, మైనింగ్ ఇంజనీర్ విమెన్ గా. అలాగే ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా కూడా వర్క్ చేశారు నాగ్పూర్ కేంద్రంగా ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ అండ్ ఫ్యూయల్ సంస్థకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి, who is the head of the 5-member committee set up by RBI
to scrutinize applications and give recommendations on the new umbrella entity license. సో మనకి న్యూ అంబ్రెల్లా ఎంటైటీ లైసెన్స్ కోసం ఆర్బీఐ 5గురితో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేసింది. దానికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తున్నారని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి పి వాసుదేవన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో దీనికి సంబంధించిన ఇంకా రిపోర్ట్ డేటా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్బీఐ ఒక 5గురితో కూడిన వాసుదేవన్ చైర్మన్ గా ఉండే కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ద్వారా న్యూ అంబ్రెల్లా ఎంటైటీ లైసెన్సెస్ ని మనకి ఆర్బీఐ డిసైడ్ చేయనుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And which fintech company partnered with Retailer Association and Skill Council of India to launch Neo Dukaan, a digital store management tool. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే జనరల్ గా మనకి రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఈ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కింది వాణిలో ఎవరితో టైఅప్ అయ్యి మనకి నియో దుకాన్ లేదా పే నియర్ బై దుకాన్ అనే యాప్ ని తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్, పే నియర్ బై. సో ఈ పే నియర్ బై అనే దాంతో రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టైఅప్ అయింది. అయ్యి నియో దుకాన్ లేదా పే నియర్ బై దుకాన్ అనేది తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఇది ఎవరి కోసం తీసుకొచ్చింది అంటే రిటైలర్స్ కోసం. ఎందుకంటే భారతదేశంలో 10% ఆఫ్ జీడీపీ రిటైలర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారంట. అలాగే 8% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిటైలర్స్ రంగంలో ఉంది. అందుకే ఆర్బీఐ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ లాంటి విషయాల్లో ఆర్బీఐ రిటైలర్ పాలసీ అనే దాన్ని కూడా తీసుకొస్తుంది. సో అలాంటి రిటైలర్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, వాళ్ళకి ఈజీగా ట్రాన్సాక్షన్స్ జరిగేందుకు, బిజినెస్ యాక్టివిటీస్ జరిగేందుకు నియో దుకాన్ లేదా పే నియర్ బై దుకాన్ అనే దాన్ని మనకి పే నియర్ బై యాప్ అండ్ రిటైలర్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కలిసి లాంచ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ కొచ్చి. సో మనకి కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కింద పిలుస్తారు. కేరళ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. అలాంటి కేరళలోని కొచ్చిన్ లో ఉన్న స్పైసెస్ బోర్డ్ కి ఇటీవల చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారండి. ఆప్షన్ ఏ ఏఎస్ రాజీవ్ అని ఉంది. సో ఏఎస్ రాజీవ్ ఈజ్ రైట్ నౌ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఎండి అండ్ సిఇఓ గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అజయ్ త్యాగి గారు ఉన్నారు. సో అజయ్ త్యాగి ఈజ్ చైర్మన్ ఆఫ్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కి చైర్మన్ గా అజయ్ త్యాగి గారు ఉన్నారు. ఇక ఈ రెండు ఆప్షన్స్ లో ప్రస్తుతం మనకి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ కొచ్చిన్ కి చైర్మన్ గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేటప్పటికి ఏజీ తంకప్పన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state or union territory has recently launched the Rural Enterprises Acceleration Program called SAT for Self-Help Group Women? సో ఇటీవల స్వయం సహకారక బృందాలని ఆదుకోవడం కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం సాత్ అనే దాన్ని ఈ కింది వాటిలో ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారండి. డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటీవల మనకి సాత్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దాదాపుగా 48,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సో సపోర్ట్ గా ఉంటాము, ఫినాన్షియల్ పరంగా గానీ టెక్నాలజీ పరంగా గానీ అని గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్. అండ్ దీని వల్ల ఎస్పెషల్లీ 4 lakhs విమెన్స్, కాశ్మీరీ విమెన్స్ లబ్ధి పొందనున్నారంట. సో ఈ 4 lakhs విమెన్స్ నుంచి ఫస్ట్ 5,000 విమెన్స్ ని సెలెక్ట్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళలో ఒక 500 మెంబర్స్ ని తీసుకుని వీళ్ళకి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తారు. సో నిర్వహించిన తర్వాత ఈ 500 నుంచి ది బెస్ట్ 100 ని తీసి వాళ్ళకి మెంటరింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నేరుగా వాళ్ళకి వాళ్ళు హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే అవి కావచ్చు, వాళ్ళు సొంతంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ ని నిర్మిస్తే అది కావచ్చు, అలాంటి ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ వైపుగా తీసుకెళ్తారు. సో ఈ 100 విమెన్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇంకొక 100, సో వాళ్ళు ఇంకొక 100, ఇలా చైన్ సిస్టమ్ లాగా దాదాపుగా 48,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బృందాలని చేయూతనివ్వడం కోసం జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ గా సాత్ అనే ప్రోగ్రామ్ ని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎస్పెషల్లీ విమెన్స్ కోసం, ఇది స్వయం సహకారక బృందాల కోసం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం అని చెప్తున్నాం. ఎస్పెషల్లీ విమెన్స్ కోసం హోసలా అనే పథకాన్ని తీసుకొచ్చింది. సో మనకి హోస్లా అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే జమ్మూ కాశ్మీరే, విమెన్ ఎంపవర్మెంట్ కోసం.
అలాగే బ్యాక్ టు విలేజెస్ అని చెప్పేసి ఇది కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. కానీ ఎవరి కోసం అంటే యూత్ కోసం, యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం బ్యాక్ టు విలేజెస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఓవరాల్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. మీకు ఇక్కడ ఉన్న గవర్నర్స్ అందరూ తెలుసు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్కే సింగ్ మాథూర్ మనకి లడాక్ యొక్క గవర్నర్ గా ఉన్నారు, ఒరిస్సా యొక్క గవర్నర్ గా గణేషి లాల్ గారు ఉన్నారు, అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్ గా కల్రాజ్ మిశ్రా గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ PSU హ్యాస్ ఓన్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎనర్జీ లీడర్ అవార్డ్ 2021. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎనర్జీ లీడర్ అవార్డు 2021 ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. ఈ 4 కూడా ఆల్మోస్ట్ మనకి పవర్ సెక్టార్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ గా చెప్పొచ్చు, ప్లాట్ఫామ్స్ గా చెప్పొచ్చు. సో దీంట్లో NTPC రామగుండం ఫ్రమ్ ద తెలంగాణ. సో తెలంగాణకి సంబంధించిన NTPC రామగుండం, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ రామగుండానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. సో అది కూడా ఎనర్జీ రంగంలో అది కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈ అవార్డు అనేది దానికి దక్కింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ CMD ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. సో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఫస్ట్ విమెన్ CMD గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ పర్సన్స్ ఇచ్చారు. అరుంధతి భట్టాచార్య. సో అరుంధతి భట్టాచార్య ఒకప్పుడు ఫస్ట్ విమెన్ చైర్మన్ ఆఫ్ SBI గా పనిచేశారు, ఇండియన్ బ్యాంకర్ గా కూడా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సోమ ముండల్. సో సోమ ముండల్ ఈజ్ ద ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ SAIL, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఢిల్లీ కేంద్రంగా ఉంది. దీనికి చైర్మన్ గా సోమ ముండల్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నిషి వాసుదేవ వర్తిక శుక్లా ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వర్తిక శుక్లా ఈజ్ ద రైట్ నౌ న్యూ MD ఆఫ్ అండ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్. అదే కాకుండా ఫస్ట్ విమెన్ MD ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ గా ఉన్నారు. సో ఈమె కన్నా ముందర ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ కి MD గా ఉన్నది ఆర్కే సబర్వాల్ గారు. సో ఈ ఆర్కే సబర్వాల్ గారు MD గా ఉన్నప్పుడు, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ MD గా ఉన్నప్పుడు మంగోలియాలో కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టారు ఇండియా తరఫున. అందుకనే మంగోలియా గవర్నమెంట్ తన హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డ్ ని ఈ సంవత్సరం ఆర్కే సబర్వాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనే అవార్డ్ ని అందుకున్న వ్యక్తి మంగోలియా నుంచి ఎవరు అంటే ఆర్కే సబర్వాల్ గారు. అలాగే మంగోలియా యొక్క క్యాపిటల్ ఏది అంటే ఉలెన్ బాటర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. మంగోలియా యొక్క నూతన ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం అపాయింట్ అయిన వ్యక్తి ఉక్నాగిన్ కుర్లేసుక్. ఉక్నాగిన్ కుర్లేసుక్ అనే పర్సన్ నూతన ప్రెసిడెంట్ గా ఈ సంవత్సరం మంగోలియాకి అపాయింట్ అయ్యారు. అండ్ ఆ దేశం యొక్క రాజధానిగా ఉలెన్ బాటర్ ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ICC తజికిస్తాన్ అండ్ స్విట్జర్లాండ్ తో పాటు మంగోలియాని కూడా దాని యొక్క వన్ ఆఫ్ ద మెంబర్ గా స్వీకరించడం జరిగింది ఈ సంవత్సరం. అది మంగోలియాకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఆ కంట్రీలో కాంట్రిబ్యూట్ చేసిన ఆర్కే సబర్వాల్ గారు ఇది వరకు MD అండ్ CMD గా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ద ఫస్ట్ విమెన్ CMD గా వార్షిక శుక్లా గారు రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. And next one, which state's cabinet has recently decided to rename Rajiv Gandhi National Park as Orang National Park? సో ఇటీవల ఒక స్టేట్ క్యాబినెట్ ఏమని నిర్ణయించుకుందంటే రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ గా ఉన్న తమ రాష్ట్రంలోని నేషనల్ పార్క్ ని ఓన్లీ ఒరాంగ్ నేషనల్ పార్క్ గా కంటిన్యూ చేయాలనుకుంటుంది. అది ఏ నేషనల్ పార్క్, ఏ స్టేట్ నేషనల్ పార్క్ అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేసి అస్సాం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒరాంగ్ నేషనల్ పార్క్ అని గుర్తుపెట్టుకోండి, అస్సాం. ఇక దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ వస్తే మీరు ఈ స్టేట్ ని ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే అస్సాం చీఫ్ మినిస్టర్ గా సర్బానంద్ సోనోవాలా ఉన్నారు. అస్సాం యొక్క గవర్నర్ గా జగదీష్ ముఖి ఉన్నారు. అలాగే అస్సాంలో ఇంకొక ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా కాజీరంగ్ లేదా కజిరంగ్ నేషనల్ పార్క్ ని చెప్పొచ్చు. రైజోమా నేషనల్ పార్క్, దిహాంగ్ పటకాయ్ నేషనల్ పార్క్, ఈ రెండు కొత్తగా అస్సాంలో ఏర్పాటైన నేషనల్ పార్క్ గా చెప్పొచ్చు. అలాగే అస్సాంలో ఇంపార్టెంట్ బయోస్పియర్ గా మానస్ అనే బయోస్పియర్ ని మనం ఇక్కడ రికగ్నైజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న మణిపూర్ లో మనకి కీబుల్ లాంజోవా వాటర్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇవి ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ సెలబ్రేటెడ్ సోలాంగ్ ఫెస్టివల్? సో సోలాంగ్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారని అడిగారు. ది ఫస్ట్ థింగ్ అండి, సోలాంగ్ ఫెస్టివల్ ని
హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారంట. విత్తనాలు నాటిన తర్వాత సో అక్కడ పంటలు మంచిగా రావాలి అని ఒక క్రాప్ ఫెస్టివల్ లాగా ఈ సొలాంగ్ ఫెస్టివల్ ని ఆది ట్రైబ్ అనే వాళ్ళు సెలబ్రేట్ చేస్తారంట. ఆ ఆది ట్రైబ్ అనేది అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి. అరుణాచల్ ప్రదేశ్ లో ఆది ట్రైబ్ ఒకళ్ళు, మిష్మి ట్రైబ్ ఒకళ్ళు చాలా ఫేమస్ ఇక్కడ. సో అలాంటి ఆది ట్రైబ్ అరుణాచల్ ప్రదేశ్ లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ గా సొలాంగ్ ఫెస్టివల్ ని చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నాగాలాండ్ అని కనిపిస్తుంది కదా. సో నాగాలాండ్ లో హార్నబిల్ ఫెస్టివల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. జమ్మూ కాశ్మీర్ లో ఆసియాలోనే అతి పెద్దదైన ట్యులిప్ అనే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. షికారా అనే ఫెస్టివల్ ని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లడాక్ వచ్చేటప్పటికి ఆ వెరీ ఫేమస్ ఫెస్టివల్ గా హెమిస్ ని చెప్తారు. హెమిస్ నేషనల్ పార్కు లడాక్ లోనే ఉంది. హెమిస్ ఫెస్టివల్ కూడా మనకి లడాక్ లో ఇంపార్టెంట్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ హియర్ option B is the correct answer. The Solang festival is celebrated by Adi tribes for the harvesting crops in that Arunachal Pradesh area. అలాగే అరుణాచల్ ప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నది పేమ్ కందు. సో పేమ్ కందు అనే పర్సన్ మనకి ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా అంట ప్రస్తుతం ఈయన. అలాగే అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ గా బ్రిగేడియర్ బిడి సింగ్. సో బ్రిగేడియర్ బిడి సింగ్ అనే పర్సన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, and which state has become the first Indian state to give free water up to 16,000 liters to its people? ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే మొదటిసారిగా భారతదేశంలోని ఏ రాష్ట్రం తమ ప్రజలకు 16,000 లీటర్ల వరకు ఉచిత నీటిని అందించుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇటీవల ఒక స్టేట్ ఒక క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. ఆ క్యాంపెయిన్ పేరు సేవ్ ద వాటర్. సో ఇది జనరల్ గా చాలా స్టేట్స్ లేదా చాలా ప్రాంతాలు నిర్వహించేదే, బట్ ఇది కొంచెం కొత్తగా అని చెప్పొచ్చు. సేవ్ ద వాటర్ అండ్ గెట్ ఫ్రీ ద వాటర్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సేవ్ ద వాటర్ అండ్ గెట్ ఫ్రీ ద వాటర్ అనేది ఆ క్యాంపెయిన్ పేరు. దీని ఒక స్కీమ్ గా కూడా చెప్తున్నారు. ఈ స్కీమ్ లో ఏంటంటే ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక వాటర్ లిమిట్ ఇచ్చారు. అది 16,000 లీటర్లు. 16,000 లీటర్స్ వరకు ఆ కుటుంబం యూజ్ చేసుకోవచ్చు వాటర్ ని. సో అంతవరకు వాళ్ళు వాటర్ బిల్లు పే చేయక్కర్లేదు గవర్నమెంట్ కి. ఒకవేళ 16,000 లీటర్ల కన్నా ఎక్కువ కనుక వీళ్ళు యూజ్ చేసుకుంటే అప్పుడు వాటర్ బిల్ ని పే చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ స్టేట్ లో దాదాపుగా 60% ప్రజల వరకు అసలు వాటర్ బిల్ ని పే చేయాల్సిన అవసరం లేదంట ఇలాంటిది చూసుకుంటే. సో దీనివల్ల ఏంటంటే అటు ప్రజలు లబ్ధి పొందుతారు, ఇటు వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మ్యూచువల్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ని ఇటీవల గోవా చీఫ్ మినిస్టర్ అయిన ప్రమోద్ సావత్ లాంచ్ చేశారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో దీని వల్ల ఏమవుతుందంటే 60% ఆఫ్ గోవా పీపుల్ ఆర్ మనకి వాటర్ బిల్ ని పే చేయక్కర్లేదు కదా. సో అలా చూసుకుంటే గోవా విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ హూ ఈస్ స్టార్టింగ్ దట్ ఫ్రీ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ. సో ఆ పరంగా చూసుకుంటే గోవా భారతదేశంలోనే వాటర్ బిల్లు లేకుండా ఫ్రీగా ఇచ్చే మొట్టమొదటి రాష్ట్రంగా కాబోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే గోవా యొక్క గవర్నర్ గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఇండియాలో స్టార్ట్ చేశారు. మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి జల్ జీవన్ రూరల్ మిషన్ అని చెప్పి స్టార్ట్ చేసింది. 2024 కల్లా 50 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ కి ఇవ్వాలి పర్ డే కి అని నిర్ణయించుకుంది. అది 2024 కి టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ఇయర్ కన్నా ముందరే అది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే గోవా బికమ్ యాజ్ ద ఫస్ట్ స్టేట్ ఫుల్లీ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ జల్ జీవన్ మిషన్ కింద కూడా అది రికార్డ్ ని క్రియేట్ చేసింది. అది గోవాకి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ సిక్కిం కనిపిస్తుంది కదా. సో సిక్కిం కి సంబంధించి గవర్నర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇటీవల న్యూస్ లో ఉన్నారు. సిక్కిం యొక్క గవర్నర్ గంగా ప్రసాద్. సో గంగా ప్రసాద్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ సిక్కిం. ఈయన పేరు ఎందుకు చెప్తున్నామంటే మణిపూర్ కి ఇటీవల గవర్నర్ గా అపాయింట్ అయిన పర్సన్ లా గణేశన్ గారు. సో మణిపూర్ కి అన్న ముందర గవర్నర్ గా నజ్మా హెప్తుల్లా ఉన్నారు. నజ్మా హెప్తుల్లా హెల్త్ దృష్ట్యా ఆ పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. సో కొంతకాలం పాటు మణిపూర్ కి యాక్టింగ్ గవర్నర్ గా ఉన్నది గంగా ప్రసాద్ గారే. సో దాని తర్వాత మణిపూర్ యొక్క నూతన గవర్నర్ గా లా గణేష్ ని తీసుకొచ్చారు. సో కాబట్టి మణిపూర్ యొక్క గవర్నర్ లా గణేశన్ గారిని గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం యొక్క గవర్నర్ అయిన గంగా ప్రసాద్ గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మధ్యప్రదేశ్ కి వచ్చేటప్పటికి మంగూబాయ్ చాంగుబాయ్ పటేల్. ఒకవేళ అది మీకు కష్టం అవుతుంది అంటే ఎంపీగానే గుర్తుపెట్టుకోండి. అంటే మధ్యప్రదేశ్ గవర్నర్ కి ఎంపీఏ వస్తుంది, ఎందుకంటే మంగూబాయ్ పటేల్ కదా. సో షార్ట్ గా మీరు ఎంపీగా పిలవచ్చు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ తెలంగాణ యొక్క గవర్నర్ ఆల్రెడీ మీకు తెలుసు, తమిళసై సౌందర్యరాజన్ తెలంగాణ యొక్క గవర్నర్ గా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
And recently, where did WHO set up the first of its kind World Health Organization hub for pandemic and epidemic intelligence? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రదేశంలో ఒక హబ్ ని పెట్టిందంట, పాండమిక్ ఎపిడమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పేసి. ఇది ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రపంచం చాలా నేర్చుకుంది, ప్రపంచంతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక ముందు అండ్ ఇప్పుడున్న ఏవైతే ఎపిడమిక్ పాండమిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా కంట్రీస్ ని అలర్ట్ చేయడం, వాటికంటూ ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వడం, ప్రికాషన్స్ ఇవ్వడం, వీటన్నిటి కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్టార్టెడ్ ఆ హబ్ which is called as a pandemic epidemic intelligence hub in Germany country. So Germany లో స్టార్ట్ చేసింది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో జర్మనీ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటది, బెర్లిన్. సో ఆ దేశ రాజధాని బెర్లిన్ లో ఆ దేశ ఛాన్సలర్ అయిన ఏంజెలా మెర్కెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ WHO ప్రెసిడెంట్ అయిన టెడ్రస్ అడ్నమ్ ఇద్దరు కలిసి ఇక్కడ దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే అక్కడ యూకే అని కనిపిస్తుంది కదా, ఈ సంవత్సరం G7 సమిట్ అనేది మనకి యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా జరిగింది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి, అండ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇండియన్ నేవీ సైన్ అ కాంట్రాక్ట్ టు ప్రొక్యూర్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్. సో జనరల్ గా ఇండియన్ నేవీ ఏరియాస్ లో గస్తీ కాయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి నేవీ యాంటీ డ్రోన్ సిస్టమ్ NADS గా పిలవచ్చు. దానిని DRDO ఫస్ట్ ఆ మోడల్ ని తయారు చేసింది. దాని తర్వాత ఈ నాట్స్ ని బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇలాంటి నాట్స్ ని ఇండియన్ నేవీ సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియన్ నేవీ ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ నేవీ బెల్ అండ్ రీసెంట్లీ డన్ ఆ MOU and accepted a MOU because of what అంటే ఏమంటాం మనం, దట్ ఈస్ నథింగ్ బట్ నావల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ కింద పిలవచ్చు. సో అలాగే మీకు నావీ డే గుర్తుండాలి, దట్ ఈస్ December 4th మస్ట్ అండ్ షుడ్. అండ్ కరంబీర్ సింగ్ గుర్తుండాలి, నావీ అడ్మిరల్. అండ్ దాంతో పాటు UAE అంటే జాయద్ తల్వార్ ఎక్సర్సైజ్, అల్ మొహమ్మద్ అల్ హిందీ ఎక్సర్సైజ్ అంటే మనకి సౌదీ అరేబియాతో, యుద్ధ అభ్యాస్ వజ్రప్రహార్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ USA తో ఈ యుద్ధ విన్యాసాలు మీకు గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ షేక్ కాదిర్ నూరుద్దీన్ పాస్డ్ అవే, విచ్ ఫీల్డ్ డస్ హీ బిలాంగ్స్ టు. సో రీసెంట్ గా షేక్ కాదిర్ నూరుద్దీన్ అనే పర్సన్ మరణించారు 88 ఇయర్స్ ఏజ్ లో. ఆయన ఏ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి క్రీడలు. సో క్రీడలు అంటే జనరల్ గా మనకి ఈ మధ్యన క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్కువ మంది చనిపోయారు. దాంట్లో యశ్పాల్ శర్మ ఉన్నారు క్రికెటర్ గా చెప్పాలంటే. ఫుట్బాలర్ గా అయితే చంద్రశేఖరన్ ఉన్నారు. అలాగే హైదరాబాద్ కి సంబంధించిన సాబ్ అనే పర్సన్, సో మనకి షేక్ హకీమ్ అనే పర్సన్ కూడా ఉన్నారు, ఈయన ఫుట్బాలర్ కి సంబంధించి. అలాగే కేశవ్ దత్, బల్బీర్ సింగ్ లాంటి వాళ్ళు హాకీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ క్రీడాకారులు, రీసెంట్ గా మరణించిన వాళ్ళు. అలాగే జర్నలిజం విషయానికి వచ్చేటప్పటికి డానిష్ సిద్దికి, ఆఫ్ఘనిస్తాన్ లో చనిపోయిన ఇండియన్ జర్నలిస్ట్ డానిష్ సిద్దికి. సో ఆయన చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వెస్ట్ బెంగాల్ కి సంబంధించి రినౌడ్ దాదాపుగా 7 కళాకారులు జస్ట్ 2 to 3 months స్పాన్ లో చనిపోయారని. సో వాళ్ళని ఇక్కడ రివైజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మెడిసిన్ అండి. సో షేక్ కాదిర్ నూరుద్దీన్ గారు మెడిసిన్ ఫీల్డ్ కి సంబంధించిన ఆయన లెప్రాలజిస్ట్, కుష్ఠ రోగుల కోసం చాలా కృషి చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమిట్ లాంటి వాటిలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసిన వ్యక్తి. సో రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఈస్ ద న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద రాజ్యసభ. సో ఇటీవల న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభని అపాయింట్ చేశారు. ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి అసిస్ట్ చేస్తారు. అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి విధుల్లో మనకి హెల్ప్ చేసే వ్యక్తిగా సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు. ఈయన యొక్క పదవిని క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తున్నారు. అంత ఈక్వల్ గా ఉంటుందంట, రైట్స్ లో కావచ్చు, ప్రివిలేజెస్ లో కావచ్చు. అలాగే రాజ్యాంగంలో ఈయన యొక్క పదవిని ఆర్టికల్ 98 లో కూడా మెన్షన్ చేశారు. ఆర్టికల్ 98 ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ. అలాంటి నూతన సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభగా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు. సో పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు గారు ఇటీవల సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభగా అపాయింట్ అయ్యారు. మల్లికార్జున ఖార్గే అపోజిట్ లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రాజ్యసభగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా చెప్పొచ్చు మల్లికార్జున ఖార్గే గారిని, అపోజిట్ లీడర్ ఆఫ్ రాజ్యసభ. అలాగే సయ్యద్ నజీర్ హుసేన్ గాని, ఆనంద్ శర్మ గాని వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ మెంబర్స్ గా ఉన్నారు. సో దిస్ ఈస్ ఆల్ ఓవర్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పరశురాం పట్టాభి కేశవ రామాచార్యులు ఈజ్ అ న్యూ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ. థ్యాంక్ యూ.